మానవ నేత్రం చూడలేని లోటుపాట్లను ఇట్టే పట్టేస్తుంది. బ్రేకుల బిగుత్వం, టైర్ల పట్టుత్వం నిక్కచ్చిగా తేలుస్తుంది. అవకతవకలు, తప్పుడుదారులకు చెక్ పెడుతుంది. నిజమైన ఫిట్నెస్కే జై కొడుతుంది. వాహన ఫిట్నెస్ పరీక్ష కోసం కొత్తగా తెచ్చిన ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ విధానం ATS అధునాతన సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డెక్కి అమాయకుల ప్రాణాలు తీయకుండా బ్రేకులు వేస్తోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా మొదట పరిశీలించేది ఆ వాహనం ఫిట్నెస్. కొందరి అజాగ్రత్త, మరికొందరి నిర్లక్ష్యం వల్ల ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అదుపు తప్పి అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. అనేక కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ATS ను అందుబాటులోకి తెచ్చింది. వీటి వల్ల వాహనాలకు ఖచ్చితమైన ఫిట్నెస్ నిగ్గు తేల్చడంతో పాటు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం వాహనాల ఫిట్నెస్ పరీక్షలను MVI RTO కేంద్రాల్లో చేస్తున్నారు. అత్యధిక చోట్ల పరీక్ష ఫీజుతో పాటు అదనంగా వసూలు చేస్తున్నారు. వాహనాలకు లోపాలున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీనివల్ల కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కి కాలుష్యం పెరగడానికి, ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఇక నుంచి మాన్యువల్ పరీక్షలు కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అందులో పాస్ అయితేనే వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ATS ఏర్పాటు చేస్తున్నారు. వాహనానికి ఫిట్నెస్ చేయించాలనుకునేవారు పరివాహన్ అనే కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. వారికి వాహన ఫిట్నెస్ తేదీ, సమయం కేటాయిస్తారు. వాటి ఆధారంగా ATS లో వాహన పరీక్షలు నిర్వహిస్తారు. ఒక వెహికల్ కి సుమారుగా 8 నుంచి 15 నిమిషాలు పడుతుంది. పరివాహన్ అని సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అన్ని చేయొచ్చు. అక్కడ టైం స్లాట్ బుక్ చేసుకొని ఒక 15 నిమిషాల ముందు వస్తే టెస్టింగ్ అయిపోతుంది సార్. ఒకటి చాలా త్వరగా చేయబడుతుంది. రెండవది వచ్చి అక్యురేట్గా ఉంటుంది సార్. అక్యురేట్గా అంటే మనం చూస్తే మీరు ప్రతి మెషిన్ ఎండ్ టు ఎండ్ ఎగ్జాక్ట్ రీడింగ్, క్యాలిబ్రేషన్ కరెక్ట్గా ఉండి చేయబడతాయి సార్. ఒక 2 వీలర్స్ తప్ప మిగతా అన్నిటికీ ఇక్కడ టెస్టింగ్ చేయబడుతుంది. ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లలో 7 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్కడా మ్యానిఫ్యూట్ కు ఆస్కారం ఉండదు. పరీక్ష సమయంలో వాహనం అనర్హమైనదిగా తేలితే రోడ్డుపై నడవడానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వరు. 7 రకాల టెస్టులు జరుగుతాయి. ఎమిషన్ టెస్ట్. ఎమిషన్ అంటే మనకి స్మోక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అది చెక్ చేస్తాం. తర్వాత స్పీడ్ చెక్ చేస్తాము. తర్వాత మనకి నాయిస్ అంటే హార్న్ కెపాసిటీ ఎలా ఉంది, వెహికల్ నాయిస్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. తర్వాత వచ్చి బ్రేక్స్ ఎలా పడుతున్నాయి అవన్నీ చెక్ చేస్తాం. తర్వాత వీల్ అరేంజ్మెంట్ ఎలా ఉంది. తర్వాత జాయింట్ ప్లేట్ టెస్ట్ అంటే కార్స్ టైర్స్ అన్ని ఫిట్గా ఉన్నాయా లేదా అవి చెక్ చేస్తాము. తర్వాత హెడ్ లైట్ ఎలా ఉంది చెక్ చేస్తాము. మొత్తం టెస్ట్ అయిన తర్వాత మనకి వెహికల్ కండిషన్ బట్టి ఆటోమేటిక్గా మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఏదైనా సరే మిషన్ మీద చెక్ చేస్తాం. సెన్సార్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా రీడింగ్స్ అని వస్తాయి. దీంట్లో మ్యానిపులేట్ చేయడానికి ఏమి ఉండదు. ఏలూరులోని పెదపాడు మండలం కలపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద 3.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ వాహన టెస్టింగ్ స్టేషన్ ను ఇటీవలే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్దేశం ఒకటే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దానిలో భాగంగానే వెహికల్ కి సంబంధించి ఫిట్నెస్ కార్యక్రమాలు ఇప్పటి నుంచి ATS ద్వారా జరుగుతుంది. నిర్వాహకులకు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం యొక్క లక్ష్యం మెరుగైన సేవలు అందించాలి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా చాలా మంది వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ ను పరీక్ష చేయించరు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారు. వాహనదారులకు సులభంగా అలాగే వేగంగా వాహన ఫిట్నెస్ ను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆటోమేటిక్ వాహన ఫిట్నెస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఆయా వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ ను పరీక్షించి సదరు సర్టిఫికేట్ ను కూడా అందించడం జరుగుతుంది. ఈ సేవలను వాహనదారులు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.